స్టార్ చిరంజీవి గారు వచ్చేసి అయితే పద్మ విభూషణ్ అవార్డు అయితే గెలవడం అయితే జరిగింది. ఇది ఇండియాలోనే అత్యంత పెద్ద అవార్డ్స్ అయిన సివిలియన్స్ అవార్డ్స్ లో ఒకటని చెప్పాలి. వాటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అసలు మెగాస్టార్ ఏం చేశాడని చెప్పి ఈ అవార్డు అయితే ఇచ్చారు. రీమేక్ మూవీ చేస్తారని ఇచ్చారా, లేకపోతే పోలశంకర్ ఆచార్య లాంటి మూవీ తీసాడని చెప్పి ఇచ్చారా, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టి అమ్మేశాడని చెప్పి ఇచ్చారా, నమ్ముకున్న ప్రజల్ని తనతో పాటు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్ని మధ్యలో వదిలేసి సినిమాలోకి వచ్చేస్తాడని చెప్పి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారా? అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అవార్డు ఇవ్వడం గల కారణం ఏంటి? మనకు తెలిసింది ఎంత, మనకు తెలియాల్సింది ఎంత వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసుకుని ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చేసి, మెగాస్టార్ చిరంజీవి గారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు, మన సీనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు వీళ్ళు చేసినట్లుగానే మూవీస్ అయితే చేశారు. అటు మెగాస్టార్ చిరంజీవి గారు 155 మూవీస్ చేస్తే కృష్ణ గారు 300 పైగా మూవీస్ చేశారు. ఎన్టీ రామారావు గారు 320 పైగా మూవీస్ చేశారు. మరి వాళ్ళందరికి ఇవ్వకుండా మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎందుకు ఇచ్చారు? అండ్ పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం గల మా మెగాస్టార్ చిరంజీవి గారికి అర్హత ఎంతైనా ఉందా అని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు విన్నట్లుగానే పద్మ విభూషణ్ అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఇండియన్ గవర్నమెంట్ 2 అవార్డ్స్ అయితే స్పెషల్ గా అయితే ఇస్తుంది అనమాట. ఆ 2 అవార్డ్స్ వచ్చేసి ఒకటి భారత రత్న, ఇంకోటి పద్మ అవార్డ్స్. ఈ పద్మ అవార్డ్స్ సెకండ్ కేటగిరీ. ఈ పద్మ అవార్డ్స్ లోనే 3 కేటగిరీస్ ఉన్నాయి అనమాట. పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్. ఈ 3 కేటగిరీలో ఫస్ట్ వచ్చేసి అయితే పద్మశ్రీ ఇస్తారనమాట. ఈ పద్మ అవార్డ్స్ లో భారత రత్న ఇచ్చేదానికంటే ముందు పద్మశ్రీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారు. అలాగే పద్మభూషణ్ అయితే ఇచ్చారు. పద్మభూషణ్ వచ్చేసి 2016 లోనే ఇచ్చారనమాట, స్టాలిన్ మూవీ టైంలోనే. అండ్ ఇప్పుడు 18 years తర్వాత మన పద్మ విభూషణ్ అనే అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ 18 years లో పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవి గారికి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? 18 years లో పద్మ విభూషణ్ అర్హత మన చిరంజీవి గారు ఎట్లా సాధించారు? అసలు పద్మభూషణ్ అవార్డు ఎట్లా వచ్చిందో ముందుగా మాట్లాడుకుందాం. పద్మభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి 2016 లో వచ్చింది. అండ్ అంతకంటే ముందు తను వచ్చేసి దాదాపు 150 సినిమాల వరకు అయితే యాక్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. దాదాపు 155 మూవీస్ అయితే చేశారు 2016 టైంకి. మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక విధంగా ఎదుగుతున్నాడు అని చెప్పాలి, ఒక విధంగా రూల్ చేస్తున్నాడు అని చెప్పాలి. అండ్ ఆ తర్వాత అక్కడ సందర్భంగా చేస్తున్నారు. ఇక్కడ మూవీస్ పరంగా మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చిందంటే నేనైతే నమ్మను. కృష్ణ గారు దీనికి మెగాస్టార్ గారు డబుల్ పాత్రలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారు దానికి ట్రిపుల్ చేశారు. బాలకృష్ణ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ కూడా చాలా పాత్రలు చేశారు. ఈ మూవీస్ వల్ల మెగాస్టార్ కి అవార్డు వచ్చిందంటే నేను నమ్మను. నేను ఇంకా చాలా పాలిటిక్స్ కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు 2002 నుంచి స్టార్ట్ చేశారు. అవి పెట్టిన తర్వాత దాదాపు 10 lakhs యూనిట్స్ బ్లడ్ అనేది నీడిగా ఉన్న యూసెస్ కి అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దాదాపు 10 lakhs బ్లడ్ యూనిట్స్ అనేవి. దాని వల్ల చాలా మందికి యూజ్ అయితే అయినాయి. ఇదొకటి పద్మభూషణ్ అవార్డు రావడం గల ప్రధాన కారణం అని చెప్పాలి. 2016 లో ఆ మూవీస్ లో యాక్ట్ చేస్తే తన విచిత్రమైన వివిధమైన పాత్రలు చేస్తూ ఈ అవార్డ్స్ అయితే ఎట్లా దక్కించుకున్నాడు ఆర్ట్ కేటగిరీలో. అలాగే ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేసి కూడా పద్మభూషణ్ అవార్డు అయితే సాధించడం జరిగింది 2016 లో. మరి ఈ 18 years లో పద్మ విభూషణ్ రావడం గల కారణం ఏంటి? 18 years మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చేశారు దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 18 years అంటే 2016 నుంచి 2024 దాకా మాట్లాడుకుందాం. 2009 వరకు మెగాస్టార్ చిరంజీవి గారు మూవీస్ లో ఉన్నారు. తర్వాత రాజకీయ పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం. ఆ పార్టీ పెట్టిన 2 months కే 2 years 1 year తెలియదు అజయ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో. అండ్ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే ఇండియన్ మినిస్టర్, టూరిజం మినిస్టర్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది కేంద్ర స్థాయిలో. సో తన టూరిజం మినిస్టర్ గా చాలా దేశానికి చాలా యూజ్ అయితే చేశారు. చాలా టూరిజం డెవలప్ అయ్యేటట్లు చాలా పనులు అయితే చేయడం అయితే జరిగింది మన మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ తర్వాత రాజకీయాలు వద్దని చెప్పి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మూవీస్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడే 2016 లో ఎప్పుడైతే మూవీస్ వదిలేశారో 2016 లో వచ్చిన తర్వాత కూడా 10 years గ్యాప్ తర్వాత వచ్చిన తర్వాత కూడా మెగాస్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అదే స్థాయిలో తన పాపులారిటీ కూడా పెరుగుతూ వచ్చింది. అండ్ అదే విధంగా మెగాస్టార్ గారు చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఏం తగ్గలేదని చెప్పాలి. అదే విధంగా సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2020 లో మనం చూసాం ఎంత విపత్తు అనేది దేశానికి వచ్చిందో. ఆ విపత్తులో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాన్ని ఎప్పుడు కాదని లేడు. అంత గొప్ప విధానం అయితే చూపించారు మెగాస్టార్ చిరంజీవి గారు. అదొక రీజన్ వల్ల మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి పైసలు ఇచ్చి అవార్డు కొనుక్కున్నారని చెప్పి అంటున్నారు. పైసలు ఇస్తేనే అవార్డు అయితే రాదు. దేశ గవర్నమెంట్ మన ప్రధాన మంత్రి గారు మోడీ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడానికి గల కారణం వచ్చేసి అయితే ముందుగా మినిస్టర్ ఉంటాడు, హోమ్ సెక్రటరీ ఉంటారు, అండ్ జనరల్ సెక్రటరీ ఉంటారు. వీళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని వీరి మధ్య ఇంకో 6 members కమిటీ ఉంటుంది. వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని ప్రైమ్ మినిస్టర్ దగ్గర చూపిస్తే ఆ ప్రైమ్ మినిస్టర్ దాన్ని అప్రూవల్ చేసి ఆ ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అయితే చూపిస్తారు. ఆమె ఓకే చేసిన తర్వాత ఈ అవార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఏమేమి చేశారు కార్యక్రమాలు, వాళ్ళు ఏం చేశారు అనే కేటగిరీలో ఇవ్వడం జరిగింది. మెగాస్టార్ కి ఆర్ట్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. ఆర్ట్ అంటే స్పెషల్ గా మూవీస్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, అలాగే వీడియోగ్రఫీ కానీ, లేకుంటే విగ్రహాలు తయారు చేసే వాళ్ళు కానీ. సో ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి మెయిన్ గా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం కల్లా తను చేసిన సేవా కార్యక్రమాలు, యూనియన్ మినిస్టర్ గా
మన దేశానికి చాలా అయితే చాలా డెవలప్మెంట్ కి చాలా యూజ్ అయ్యారు. అండ్ అలాగే చాలా కార్యక్రమాలు బ్లడ్ యూనిట్ గానీ లాక్స్ యూజ్ చేశారు. అలాగే మన 2020లో వచ్చిన విపత్తు వల్ల చాలా మందికి చాలా సహాయం అయితే చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈ పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు, ఈ భారత్ రత్న ఈ అవార్డులు ఇవన్నీ కావాలంటే ముందుగా మనం అయితే నామినేషన్ అయితే వేసుకోవాలి. సెల్ఫ్ నామినేషన్ కూడా వేసుకోవచ్చు. అంటే ప్రైమ్ మినిస్టర్ కి మనం అయితే రిక్వెస్ట్ చేసుకోవాలి. అట్లా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కానీ మన అప్రూవల్ కన్సిడర్ చేస్తే అన్ని ఇప్పుడు నేను కూడా నేను ఇట్లా వర్క్ చేస్తున్నాను, నేను ఇంతగానం సాధించాను అని చూపిస్తే వాళ్ళు మన ఇంత దేశానికి ఇంత చేశాడా, ఇంత సహాయపడ్డా, ఇంత కేటగిరీలు ఇంత ఉందని చెప్పి అవార్డు ఇవ్వడమే జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు అట్లానే నామినేషన్ వేశారు. అదే విధంగా తనైతే కన్సిడర్ చేసుకుని అయితే ఈ అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనిలో మెగాస్టార్ చిరంజీవి గారు డబ్బులు ఇచ్చి కొనడం కానీ ఇలాంటివి ఏమైతే ఉండవు. ప్రైమ్ మినిస్టర్ అప్రూవ్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ ఎవరు కొంటారు రాబాయ్, ఎవరు కొనలేరు కదా అతన్ని. వాళ్ళ అప్రూవల్ తో వచ్చింది కాబట్టి దీంట్లో ఎటువంటి స్కామ్ లాంటివి ఏమైతే ఉండవు అన్న ఎటువంటి స్కామ్లు అయితే ఉండవు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గౌరవం అని చెప్పుకోవాలి. ఫైనల్ గా ఒక మాట చెప్తారు, చాలా మంది చాలా విధాలుగా పక్క వాళ్ళని డిగ్రేడ్ చేస్తారు ఏదైనా అవార్డు కానీ ఏదైనా ప్రత్యేకత సాధించినప్పుడు. సో వాళ్ళందరికీ ఒకటే మాట, ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు మన తెలుగు వారికి వచ్చినప్పుడు గర్వపడండి. అంతేగాని ఈ అవార్డు ఇలా వచ్చింది అలా అవార్డు వచ్చింది అని క్వశ్చన్ చేసుకుంటూ వాళ్ళని నిందించడం వల్ల మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరువైపోతుందని అయితే నా ఒపీనియన్. ఇది గైస్ వీడియో మీకు నచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.